అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఎండోమెంట్ ఈఓకు సంబంధించి నిన్న రోజు సామాజిక మాధ్యమాల్లో మరి ఒక రకమైన నోటిఫికేషన్ ఒకటి, అంటే టెలిగ్రామ్ లో దానికి సంబంధించిన ఒక క్లారిటీ అనేది ఒక వచ్చింది చెప్పి మన వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు. సరే, నేను కూడా చూశాను. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 2024 డిసెంబర్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసింది. మీరందరూ చూసే ఉంటారు ఆల్మోస్ట్. సో ఆ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో క్లియర్ గా మనకు దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి గ్రేడ్ 1 చూపించారు. గ్రేడ్ 1. సో ఇక్కడ మనకు డ్రాఫ్ట్ లో ఏదైతే చూపించారో అంతకు ముందు మనకు తెలిసిన సమాచారం కూడా, అంటే డ్రాఫ్ట్ రాకముందే మనం చెప్పాం గ్రేడ్ 1 అని చెప్తూ వచ్చాం. అంటే మనకు సమాచారం ఉంది కాబట్టి తర్వాత మనం చెప్పిన తర్వాత డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో కూడా మనకు గ్రేడ్ 1 గా చూపించారు. సో మనం అట్లనే అదే గ్రేడ్ 1 అనుకుంటూ మనం ఫాలో అవుతూ వస్తున్నాం. గ్రేడ్ 1 అని చెప్పి ఫాలో అవుతూ వస్తున్నాం. మరి నిన్న రోజు ఒక టెలిగ్రామ్ ఛానల్లో మరి అది గ్రేడ్ 1 కాదు, అది గ్రేడ్ 3, గ్రేడ్ 1 కాదు గ్రేడ్ 3, అది అందులో అది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని చెప్పని నేను మనం టెలిగ్రామ్ లో చూసాము. సో ఈ రెండిట్లో మొత్తం మీద అది గ్రేడ్ 1 ఉద్యోగమా లేక గ్రేడ్ 3నా, ఈ రెండు మనకు తెలియాలి అంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ రావాల్సింది. సో నోటిఫికేషన్ కూడా మరి మనం మొదటి వారం అనుకున్నాం, మే మొదటి వారం, రెండో వారం అనుకున్నాం. కానీ మరి అది ఇంకా ఏదైనా ఈ జేఎల్డిఎల్ ఎగ్జామ్స్, అంటే ఇక్కడ ఏపీపీఎస్సీ ఏం చెప్తుందంటే గతంలో ఏవైతే నోటిఫికేషన్స్ పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ పెండింగ్ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఇక మళ్ళా ఫ్రెష్ నోటిఫికేషన్స్ కి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుందని చెప్పి మనకు తెలిసిన సమాచారం. పెండింగ్ నోటిఫికేషన్స్ అంటే గతంలో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి పెండింగ్ లో. ఇప్పుడు జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు. జేఎల్డిఎల్ అనేది జనవరి ఎండింగ్ వరకు ఉంది. జనవరి ఎండింగ్ వరకు జేఎల్డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అన్సర్టనిటీ, అంటే నేను ఒకటే చెప్తున్నాను, బీ ఫ్రాంక్ చెప్తున్నాను, అంటే ఇక్కడ మనము గ్రేడ్ 1 గ్రేడ్ 3 లేకపోతే అవి క్యారీ ఫార్వర్డ్ అంటే మరి అవి ఎస్సీ ఎస్టీల కోసం మాత్రమే మిగిలిపోయిన, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మాత్రమే మిగిలిపోయిన పోస్టులా, లేకపోతే బీసీలో మిగిలిపోయిన పోస్టులా, మరి లేకపోతే ఓపెన్ లో మిగిలిపోయిన పోస్టులా, అట్లా మనకు క్యారీ ఫార్వర్డ్ అంటే ఏ కేటగిరీలోనే మిగిలిపోయి ఉండొచ్చు. నాకు తెలిసి అయితే ఆ మిగిలిపోయిన పోస్టులు అంటే నాకు తెలిసి 2019లో వచ్చిన ఈ గ్రేడ్ 3 నోటిఫికేషన్ లో మొత్తము నోటిఫికేషన్ లో 60 పోస్టులు చూపించారు. నోటిఫికేషన్ లో చూపించిందేమో 60, ఫిల్ చేసింది మాత్రం 59 ఫిల్ చేశారు. అంటే ఒక పోస్ట్ మిగిలిపోయింది అప్పుడు. అది కూడా మనకు పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ, ఐ థింక్ పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీలో మరి లేకపోతే ఏదో అని చెప్పారు. మొత్తానికి ఒక పోస్ట్ మిగిలిపోయింది. ఆల్రెడీ చాలా మంది ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంతమందికి గ్రేడ్ 3 ప్రమోషన్ ఇచ్చారు. సరే, అది మళ్ళా అది రీబ్యాక్ తీసుకున్న వేరియేషన్. గ్రేడ్ 3 అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గ్రేడ్ 3 ప్రమోషన్ ఇచ్చారు. గ్రేడ్ 3 ఎప్పుడిది ఈ 59 మందిని మరి ఉద్యోగాల్లో నియమించడానికంటే ముందే ఇది జరిగిపోయింది. తర్వాత ప్రభుత్వం దానికి ఒప్పుకోకపోతే, సరే రకరకాల కారణాలు, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమోషన్స్ ఏవైతే ఆగిపోయాయి. అంటే వీళ్ళు గ్రేడ్ 3కి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయారు. ఈ 59 మంది గ్రేడ్ 3లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా వేకెన్సీస్, అప్పటికే గ్రేడ్ 3 చాలా ఉన్నాయి. ఇంకా
మనం నోటిఫికేషన్ రావడానికంటే ముందే 240 వేకెన్సీస్ ఉన్నాయి, 220 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఫిల్ చేసింది కేవలం 59. ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అప్పట్లో చెప్పారు. అప్పట్లో మన దగ్గర పేపర్ క్లిప్పింగ్స్ అవన్నీ ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ ఆల్. సో ఇక్కడ నన్ను ఏమంటానంటే, ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషనా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషనా? ఈ సమయంలో మరి ఒకవైపు మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ కు సంబంధించి కోర్టులో కేసు బలంగా జరుగుతున్న సమయంలో మరి అకస్మాత్తుగా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఈ నోటిఫికేషన్స్ అన్ని రాబోతున్నవి అని మనకు బయట రావడానికి, అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికా లేకపోతే ఏవైనా కారణాలు కావచ్చు, మొత్తానికి అవన్నీ మనం పక్కన పెడతాం, మనకు అవసరం లేదు అవన్నీ కూడా. సో మనకు ఒకటే నేను చెప్తున్నా, ఇక్కడ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది తెలియాలంటే నోటిఫికేషన్ రావాల్సిందే ఒకటి. రెండోది, అది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషనా జనరల్ నోటిఫికేషనా అని తెలియాలన్నా కూడా మనకు నోటిఫికేషన్ రావాల్సింది. ఇక్కడ ఎందుకంటే నేను నిన్న మనకు ఈనాడు పేపర్లో కానీ లేకపోతే మిగతా సాక్షి పేపర్లో కానీ ఇంకొక పేపర్లో కానీ ఈ 18 రకాల నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పి చూపించినప్పుడు దాంట్లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ పక్కనే మనకు క్లియర్ కట్ గా రాశాడు, క్యారీ ఫార్వర్డ్ అని రాశారు, ఆల్రెడీ క్లియర్ కట్ గా రాశారు. కానీ మన ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండే కార్యనిర్వాహక అధికారికి సంబంధించి క్లియర్ కట్ గా మనం క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ రాయలేదు, అక్కడ మనకు డ్రాఫ్ట్ లో కూడా రాయలేదు. సో మనం ఏమంటే ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత మాత్రమే గతంలో డ్రాఫ్ట్ లో క్లియర్ గా చూపించారు గ్రేడ్ 1 అని చెప్పి. గ్రేడ్ 1 మీరు ఒకసారి డ్రాఫ్ట్ చూడండి. ఇక్కడ నిన్న మనకు నిన్న మనం రెండు రోజుల క్రితం ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ లో కూడా అది క్యారీ ఫార్వర్డ్ అని మనం బ్రాకెట్ ఎక్కడ చూపించలేదు. సో ఏది ఏమైనా అంటే నేను ఏం చెప్తున్నానంటే, క్యారీ ఫార్వర్డ్ అంటే గత నోటిఫికేషన్ లో మిగిలిపోయి ఉండాలి. మరి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో గ్రేడ్ 3 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ 2019లో వచ్చింది. 2019లో వచ్చినప్పుడు మొత్తం 60 ఉద్యోగాలకు గాను 59 ఫిలప్ చేశారు, ఒకటి మాత్రమే మిగిలిపోయింది అప్పుడు. మరి మధ్యలో ఇంకా ఎందుకు మనకి ఇవి క్యారీ ఫార్వర్డ్ గా చూపిస్తారు లేకపోతే ఇంకో రకంగా చూపిస్తారు అంటే మనకి ఇవన్నీ తెలియాలంటే మాత్రం తప్పనిసరిగా నోటిఫికేషన్ రావాల్సిందే. మరి అది గ్రేడ్ 1 గ్రేడ్ 3 లేకపోతే క్యారీ ఫార్వర్డా జనరల్ నోటిఫికేషనా, వీటన్నిటిపైన మనకు పూర్తి స్థాయిలో అది మనకు డౌట్స్ అని మనకు క్లారిఫై కావాలి అంటే మాత్రం తప్పనిసరిగా నోటిఫికేషన్ రావాల్సిందే. మరి మనకు వస్తున్న టెలిగ్రామ్లలో మరి సర్క్యులేట్ అవుతున్న వీటన్నింటినీ కూడా మీరు పరిశీలన చేయండి, మీరు పరిశీలించండి. మొత్తానికి నేను గతంలో చెప్పా, ఎవరైతే దేవుడి దగ్గర సర్వీస్ చేయాలి అనుకుంటారో, అది గ్రేడ్ 1 కావచ్చు గ్రేడ్ 3 కావచ్చు ఏదైనా కావచ్చు, దేవుడి దగ్గర సర్వీస్ చేయాలి అనుకుంటే ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఆల్రెడీ ఎంప్లాయీస్ అయ్యింది దేవుడి దగ్గర సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకండి. ఒకవేళ ఎంప్లాయీ కాకపోయినా నేను దేవుడి దగ్గర సర్వీస్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రము ఏం పట్టించుకోకండి, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి. వచ్చిన తర్వాత ఒకవేళ ఎంప్లాయీస్ అయ్యింది రాబోయే నోటిఫికేషన్ అది గ్రేడ్ 1 కాకుండా గ్రేడ్ 3 అయితే మీకు ఎటువంటి నష్టమే ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయితే మీకు మీ పే ప్రొడక్షన్ ఉంటుంది. పే ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి, మొత్తానికి మీకు ప్రజెంట్ ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీకు ఎంత శాలరీ వస్తుందో అంతే శాలరీ మీరు ఉద్యోగం మారి గ్రేడ్ 3కి వస్తే అంతే శాలరీ వస్తుంది. శాలరీ మాత్రం మీకు నష్టమే ఉండదు, శాలరీలో ఎటువంటి నష్టం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంప్లాయీస్ అయితే, అన్ఎంప్లాయీస్ అయితే ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఎంప్లాయీస్ అయ్యి ఉండి నేను కంపల్సరీగా దేవుని దగ్గర సేవ చేయాలి అనుకునే వాళ్ళు దీనికి సిన్సియర్ గా ప్రిపేర్ అవుతుంటే, ఒకవేళ వీళ్ళు బాగా ప్రిపేర్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది గ్రేడ్ 1 కాకుండా గ్రేడ్ 3 వస్తే, నేను చెప్తుంది ఇదంతా కూడా ఊహ మాత్రమే, ఒకవేళ వస్తే అప్పుడు వీళ్ళకి ఎటువంటి ఏముండదు, మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్లస్ ఎంప్లాయీ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకు శాలరీ భద్రత కూడా ఉంటుంది. శాలరీ భద్రత వాళ్ళు
ఇప్పుడు ఏ శాలరీ తీసుకుంటున్నారో ఆ శాలరీ అక్కడ వస్తుంది, ఎటువంటి నష్టమే ఉండదు. కానీ మనము ఇటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ వేరే ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నామో కన్సర్న్ డీడీఓ నుంచి మీరు ఏం చేసుకోవాలంటే ఒక ఎన్ఓఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ముందుగా అనుమతి తీసుకోవాలి. ముందుగా అనుమతి తీసుకుని అనుమతి కాపీ మీ దగ్గర పెట్టుకుని తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ ఉద్యోగ భద్రతతో పాటుగా మీకు ఏమంటుందని శాలరీ భద్రత కూడా మీకు లభిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ గా నేను ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే సామాజిక మాధ్యమాలలో బాగా మనకు వైరల్ అవుతున్న ఈ అంశం ఏంటంటే ప్రధానంగా ఇది గ్రేడ్ 1 కాదు, అది గ్రేడ్ 3. ఇది జనరల్ నోటిఫికేషన్ కాదు, ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అని కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొన్ని టెలిగ్రామ్స్ లో వస్తుంది. సరే ఇది వచ్చిన తర్వాత దీని మీద క్లారిటీగా నేను మీకు తెలియపరచడం నా బాధ్యత. సో నేను ఫైనల్ గా చెప్పే మాట ఏంటంటే దీనికి క్యారీ ఫార్వర్డా లేకపోతే ఇది జనరల్ నోటిఫికేషన్ అనే దాని మీద నేను ఒక క్లారిటీ చెప్పాను. మీకు గత నోటిఫికేషన్ లో ఏదైనా పోస్టులు మిగిలిపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ గా చూపించడానికి అవకాశం ఉంటుంది. గత నోటిఫికేషన్ లో కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే చూపించారు, 59 ఫిల్ చేశారు, ఒకటి మిగిలిపోయింది. ఆల్రెడీ 60 కంటే ఇంకా చాలా ఎక్కువగా ఏమున్నాయి, మొత్తానికి చాలా ఎక్కువగా గ్రేడ్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే గ్రేడ్ 3లో చాలా మంది జూనియర్ అసిస్టెంట్ ని ఎఫ్ఎస్సీలుగా నియమించి తర్వాత వీళ్ళ మీద అభియోగాలు రావడంతో వీళ్ళందరూ రీబ్యాక్ తీసుకున్నారు. అయినా ఇప్పటికి గ్రేడ్ 3 కూడా మనకు ఫ్రెష్ వేకెన్సీ చాలా ఉండొచ్చు. సో గ్రేడ్ 3 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నప్పటికీ దాని గ్రేడ్ 3ని మనకు క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ గా ఎందుకు చూపిస్తారనేది మనకు తెలియని సమాచారం. సరే ఏది ఏమైనా కానీ రాబోయే కాలంలో నోటిఫికేషన్ లో ఈ క్లారిఫికేషన్ మొత్తం తెలుస్తుంది. కాబట్టి మీరు రకరకాలుగా ప్రిపరేషన్ ప్రారంభించిన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి. ఒకవేళ మేము గ్రేడ్ 3కి అయితే వెళ్ళలేము అనుకుంటే అది మీ ఒపీనియన్. గ్రేడ్ 3కి వెళ్ళినా మీరు ప్రజెంట్ ఏ ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగంలో ఉండే శాలరీ భద్రత అంతా కూడా మనకు ఇక్కడ గ్రేడ్ 3లో వస్తుంది. మనకు శాలరీ భద్రత ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు కంప్లీట్ గా. ఓకేనా? సో కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా మనం ఎంతవరకు వెయిట్ చేయాలి, మొత్తానికంటే నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి. నోటిఫికేషన్ అనేది మరి మే 1st వీక్ లో వస్తుందా, 2nd వీక్ లో వస్తుందా, జూన్ 1st వీక్ లో వస్తుందా, జూన్ 2nd వీక్ లో వస్తుందా, ఇదంతా కూడా ఒక మీమాంస. అంటే మనకు గతంలో ఉండే పాత నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే ఫ్రెష్ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మొత్తానికి. సరే ఎందుకంటే ఆల్రెడీ జనవరి 5వ తారీఖున మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించిన డేట్ కూడా ఇచ్చారు. జనవరి 1వ తారీఖు అనుకుంటా, ఐ థింక్ జనవరి 1వ తారీఖు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. జనవరి 5 నుంచి డిఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అయిపోతే మనకు మరి ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందని నాకు తెలిసిన సమాచారం. సో టోటల్ గా ఈ క్లారిఫికేషన్ ని మీరు అందరూ కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి. ఓకేనా? సో టోటల్ గా నోటిఫికేషన్ వస్తేనే ఈ క్లారిటీ, అది గ్రేడ్ 1 గ్రేడ్ 3 మరి సిలబస్ ఏముంటుంది, తర్వాత అది క్యారీ ఫార్వర్డ్ జనరల్ నోటిఫికేషన్, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకేనా? మరిగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.